హరే కృష్ణ మాతాజీ సంత్ ప్రభుజీ సన్వత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? స్క్రీన్ కనిపిస్తుందా? నేను జైనా మాతాజీ. కనిపిస్తుంది. హరే కృష్ణ. గిరిజ మాతాజీ మీరు చేస్తారా? చేస్తాను మాతాజీ. చేయండి మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురుం శ్రీయుతపదకమలం శ్రీ గురుం వైష్ణవాంచ. మాతాజీ ప్లీజ్ పైకి స్క్రోల్ చేయరా. శ్రీ గురున్ వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం స్వజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगतपते गोपीश गोपिका कांता राधा कांता नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. ओम नमो नमः. ओम विष्णुपादाय कृष्णप्रास्ताय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद. जय जय श्री चैतन्य जय जय नित्यानंद जय जय अद्वैत चंद्र जय जय गौरभक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय जय अद्वैत चंद्र जय गौरभक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं चदला माताजी. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरम्. ओम जय श्री राधा कृष्ण भगवान की जय. श्री जय बोलो श्री पतित पावन जगत गुरु प्रभुपाद की जय. श्री गुरुदेव की जय. श्री हरिनाम संकीर्तन की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. निताई गौर सीतानंद प्रेमानंद की हरि हरि बोल. माताजी इंकेम చెప్తారో చెప్పండి మాతాజీ. సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ, బాగా చేశారు. మొన్న అనుష మాతాజీ చెప్పారనమాట, మీరు కూడా అందరు ఇలా నేర్చుకొని అందరు చదవండి అని మన ట్రై చేస్తున్నా అనమాట. అదే ఎంత తప్పు చదివితే క్షమించండి మాతాజీ. లేదు మాతాజీ, ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. బాగా చేశారు మీరు. ఓకే, మనం ఈ రోజు టాపిక్ మాట్లాడుకుందాం. మనం ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ బ్రహ్మ ముహూర్త ప్రయోజనాలు ఏంటి. శాస్త్రీయంగా ఇంకా ఆధ్యాత్మికంగా రెండు విధాలుగా ఏం ప్రయోజనాలు ఉన్నాయో మనం చూద్దాం ఈ రోజు. అయితే మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఎగ్జాక్ట్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది బ్రహ్మ ముహూర్తం, అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా మంది చెప్తూ ఉంటారు కదా. బ్రహ్మ ముహూర్తంలో లేవండి, బ్రహ్మ ముహూర్తంలో చేయండి, ఏ పనైనా మీకు బాగా అయిపోతుందని చెప్తూ ఉంటారు కదా. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ మీకు ఐడియా ఉందా? అంటే అంత తెలియదు కానీ మాతాజీ, ఇంటికి అట్లా అనుకునే వాళ్ళము. ఇప్పుడు మనం కృష్ణ దాంట్లోకి వచ్చాక 3:30 అంటే మాకు మేలుకు వచ్చేస్తుంది మాతాజీ. రాకుండా మేలుగా నిద్ర పట్టదు కాబట్టి 3:30 నుంచి నేను చాంటింగ్స్ చేస్తూనే ఉంటాను.
అయితే ఇప్పుడు ప్రభుజీసు మాతాజీ చెప్పడం మూలంగా 3:30 తర్వాత అంటారు, అంతేనా మాతాజీ? నేను చెప్తాను అది. మీ మీ ఐడియా ప్రకారం 3:30 అంటున్నారు కదా, మిగతా వాళ్ళు ఎవరైనా ఈ ఐడియా మధ్యలో బ్రహ్మ ఎప్పుడు ముహూర్తం చెప్తుంటారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది? అవును మాతాజీ. 4 మాతాజీ. 4 గంటల 4 నుంచి 6 o'clock వరకు మాతాజీ అనుకుంటున్నాం. ఆ, 4 to మనం 6. చూద్దాం దాని డీటెయిల్స్. ఇది దగ్గరలోనే హరే కృష్ణ ఉన్నారు. మాతాజీ. అని చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. సూర్యోదయానికి 4 నిమిషాల ముందు అంటారు మాతాజీ. మరి ఇది కరెక్ట్ సూర్యోదయం కాదా అని? 4 నిమిషాలు ముందు అంటున్నారా? అంటే సూర్యోదయానికి 42 నిమిషాల ముందు ఏదో అనంగా విన్నాను మాతాజీ, అంటే అంత తెలియదు కానీ. అంటే మనకి అందరికి రకరకాలుగా ఐడియా ఉంది. అయితే ఇది కరెక్ట్ గా ఏంటి అనేది మనం చూద్దాం ఈ రోజు. అయితే ఈ బ్రహ్మ ముహూర్తము ఎందుకు మనకి ఏదైనా అనుకుంటే ఆ టైంలో చేస్తే అయిపోతుందని కూడా అంటారు. మనకి ఇంకా మెడిటేషన్, ధ్యానం అట్లాంటివి చేసిన, చాంటింగ్ చేసిన చాలా మంచిదని చెప్తారు. అయితే దీని అర్థం ఏంటి, అసలు దీన్ని ఎట్లా మనం తీసుకోవాలి, దీనికి నిజమైన ప్రాముఖ్యత ఏంటనేది చూద్దాము. సో బ్రహ్మ ముహూర్తం అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అంట, సాంస్క్రిట్ పదము. బ్రహ్మ అంటే జనరల్ గా ఒక్కొక్క సాంస్క్రిట్ వర్డ్ కి చాలా మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఎలా ఇంగ్లీష్ కి, తెలుగుకి, మిగతా అన్ని లాంగ్వేజెస్ కి ఒక్కొక్క వర్డ్ కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి, చాలా మీనింగ్స్ ఉంటాయి కదా. అలానే మనం కూడా సాంస్క్రిట్ కూడా మన సందర్భాన్ని బట్టి మీనింగ్ తీసుకోవాలంట. సో అలా బ్రహ్మ ముహూర్త అంటే, బ్రహ్మ అంటే ఈ సందర్భంలో మన దేవాది దేవుడు అని అర్థం అంట. ముహూర్త అంటే టైం. మనకి కృష్ణ భగవద్గీతలో చెప్తారు కదా, అహం కాలోస్మి అని. సో బ్రహ్మ ముహూర్త అంటే ఇది దేవాది దేవుడి యొక్క టైం అని అర్థం అంట. సో దాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి. అంటే ఇలా మరి ఈ బ్రహ్మ ముహూర్తం ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఏ టైంకి అంటే, మనకి జనరల్ గా రోజులో 30 ముహూర్తాలు ఉంటాయంటండి. ప్రతి ముహూర్తము 48 నిమిషాలు ఉంటుందంట. సో మీరు క్యాల్కులేట్ చేసుకుంటే 48 ఇంటూ 30 డివైడెడ్ బై 60 మినిట్స్ చేస్తే మీకు కరెక్ట్గా 24 అవర్స్ వస్తుంది అనమాట. సో సో 30 ముహూర్తాస్ ఉంటాయి రోజులో. 48 నిమిషాలు, ఒక్కొక్క ముహూర్తం 48 నిమిషాలు ఉంటుంది. అంటే బ్రహ్మ ముహూర్తం కూడా 48 నిమిషాలు ఉంటుంది అనమాట. కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, 1 గంట 36 నిమిషాలు సన్ రైజ్ కి, అంటే సూర్యోదయానికి ముందు 1 గంట 36 నిమిషాల ముందు స్టార్ట్ అవుతుందంట. అంటే ఇప్పుడు మనకి ఈ రోజు సూర్యోదయం టైం ఏంటంటే 6:47 అనమాట. 6:47 సూర్యోదయం అవుతుంది ఈ రోజు. అంటే 1 గంట 36 నిమిషాల ముందు అంటే 5:11 నుంచి ఉంటుంది. 5:11 నుంచి 48 నిమిషాలు, అంటే 5:59 వరకు మనకి ఈ రోజు బ్రహ్మ ముహూర్తం అనమాట. అంటే మనం సిక్స్కి స్టార్ట్ చేసాము, జస్ట్ మనం స్టార్ట్ చేసే 1 నిమిషం ముందు బ్రహ్మ ముహూర్తం అయిపోయింది అనమాట. కాకపోతే మనం ప్రతిరోజు ఇలా క్యాల్కులేట్ చేసుకోలేము కదా. ఆ, ఎలా ఈ రోజు సూర్యోదయం ఏ టైంలో ఉంది, దానికి 1 గంట 36 నిమిషాల ముందు ఎంత, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ గా మనకి 4 నుంచి 5:30 మధ్యలో బ్రహ్మ ముహూర్తం అని మనం స్టాండర్డ్ గా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. జనరల్ గా మీరు సూర్యోదయం ప్రతిరోజు నువ్వు సూర్యోదయం తీసుకొని ఈ క్యాల్కులేషన్స్ చేసినా కూడా ఈ గంటన్నర మధ్యలోనే మనకి బ్రహ్మ ముహూర్తం ఉంటుంది అనమాట. కాకపోతే ఇది మనం ఇప్పుడు యుఎస్ లో ఉన్న వాళ్ళకి డిఫరెంట్ టైం ఉంటుంది. ఎవరైనా సరే 4 నుంచి 5:30 వరకనే తీసుకుంటే మంచిది. సో అది బ్రహ్మ ముహూర్తం అన్నమాట. కానీ ఈ బ్రహ్మ ముహూర్తం ప్రయోజనాలు ఏంటి అని అని మనం డిస్కస్ చేసుకుందాం. చాలా మంది అనుకుంటారు పొద్దున్నే లేవడం, ఈ బ్రహ్మ ముహూర్తం అది ఇది అంటారు, ఇదంతా చాలా ఇది పెద్ద మూఢనమ్మకం అని, మేమే నమ్మమని చాలా మంది అంటుంటారు. అయితే బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి అనేది మనకి శాస్త్రీయంగా కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. చాలా రీసెర్చ్లు చేసి దాని గురించి ప్రూవ్ చేశారు కూడా, ఈ బ్రహ్మ ముహూర్తం ఆ, ఈ లాభాలు ఏంటి అనేది. అవన్నీ మనం ఈరోజు చెప్పుకుందాము. సో ఎలాంటి లాభాలు ఉన్నాయో, ధ్యానం చేయడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, ఆధ్యాత్మిక సాధనకి చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అయితే మనం ముందు శాస్త్రీయంగా ఏమి లాభాలు ఉన్నాయో చూద్దాం. శాస్త్రీయంగా లాభాలు ఆమ్, మొత్తం మనం 5-6 చెప్పుకుందాము. ఫస్ట్ ఏంటంటే మానసిక స్పష్టత. అంటే మనకి బ్రహ్మ ముహూర్తం టైంలో మన మైండ్ చాలా కామ్గా ఉంటుంది అనమాట. అంటే జనరల్ గా మనకి స్పిరిచువల్ గా తీసుకున్నా కూడా మనకి త్రిగుణాలు ఉంటాయి కదా. త్రిగుణాలు తెలుసు కదా మీ అందరికి. అవును త్రిగుణాలు మాతాజీ. త్రిగుణాలు అంటే మనకి మోడ్ ఆఫ్ స- గుడ్నెస్, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్. సత్యరజో తమో గుణం. ఉండాలండి. రజోగుణం, తమోగుణం. సత్వగుణం, రజోగుణం, తమో గుణం అన్నమాట. సో మనకి ఈ 3 గుణాలు కూడా ఈ టైం క్యాల్కులేషన్ ప్రకారం ఉంటాయంట. అంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం టైంలో మనకి సత్వగుణం ఉంటుందంట.
సత్వగుణం తర్వాత డే టైంలో మనకి రజోగుణం ఉంటుందంట. అంటే నైట్ టైంలో తమో గుణం ఉంటుంది. అందుకే నైట్ టైం ఏ పనులు చేయొద్దని కూడా చెప్తూ ఉంటారు. మనం ఏదైనా మంచి పని చేయాలంటే బ్రహ్మ ముహూర్తంలోనే చేయమంటారు, నైట్ టైం చేయొద్దంటారు. కానీ మనం ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి అంటే డే టైంలో చేయమంటారు, ఎందుకంటే ఆ టైంలో మనకి రజోగుణం ఉంటుంది కాబట్టి. సో బ్రహ్మ ముహూర్తం టైంలో మనకి మైండ్ చాలా న్యాచురల్ గానే కామ్ గా క్లియర్ గా ఉంటది అనమాట. చాలా నిదానంగా ఉంటది. అందుకని మనం ఏదైనా అంటే మనకి జనరల్ గా ఏదైనా నేర్చుకోవాలన్నా మనకి కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటారు కదా, అంటే మనకి నేర్చుకునే శక్తి, మనం ఏదైనా క్రియేటివ్ గా ఉండాలన్నా, ఫోకస్ చేయాలన్నా, ఏదైనా అండర్స్టాండ్ చేసుకోవాలన్నా, ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఈ బ్రహ్మ ముహూర్తం చాలా మంచిదని చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే బ్రహ్మ ముహూర్తం టైంలో మేల్కొని ఉంటారో వాళ్ళు ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ తెలివి కూడా బాగా షార్ప్ గా ఉంటదంట. వాళ్ళకి ఈ ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేయడం అట్లాంటివి కూడా చాలా ఈజీగా చేయగలరంట మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. సో ఇది శాస్త్రీయంగా ప్రూవ్ చేశారనమాట, రుజువు అయింది శాస్త్రీయంగా. ఎలా అంటే ఒక జర్నల్ ఉంటుందన్నమాట, సర్కాడియన్ రిథమ్స్ స్టడీ అని ఒకటి చేశారనమాట. సో దాని ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో రోజు లేచిన వాళ్ళు మిగతా వాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఎక్కువ తెలివిగా ఉన్నారనేది పరిశోధనలో తేలిందనమాట. సో అందుకని మన మెంటల్ క్లారిటీ అంటే మానసిక స్పష్టత చాలా బాగుంటుందంట బ్రహ్మ ముహూర్తంలో, అది కూడా శాస్త్రీయంగా రుజువు చేశారు. సో ఇంకోటి మనకి ఆక్సిజన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే మార్నింగ్ ఎయిర్ లో చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కదా, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు పొద్దున్నే లేచినప్పుడు. సో ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనకి ఎయిర్ లో ఆక్సిజన్ చాలా రిచ్ గా ఉంటదంట. మనకి రోజు గడిచే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయంట. మనకి జనరల్ గా ఆక్సిజన్ ఎక్కువగా మంచి క్లియర్ ఆక్సిజన్, రిచ్ ఆక్సిజన్ ఉన్న గాలి పీల్చుకుంటే గనక మన బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా బాగుంటదంట. అందుకని జనరల్ గా ఇప్పుడు పెద్దవాళ్ళకి చెప్తూ ఉంటారు కదా, బ్రెయిన్ కి ఆక్సిజన్ అందట్లేదు, వాళ్ళన్నీ మర్చిపోతూ ఉంటున్నారు, డిమెన్షియా వచ్చింది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో అందుకని మనం ఇది కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. మనం ఆక్సిజన్ లెవెల్స్ చాలా రిచ్ గా ఉంటాయి, ఆ టైంలో బాగా ఉంటాయి కాబట్టి మనం ఆ గాలి పీల్చడం వల్ల, మనం లేచి ఆ గాలి పీల్చడం వల్ల కూడా మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా రీసెర్చ్ లో స్టడీలో ప్రూవ్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇది ఏంటంటే మెరుగైన జీర్ణక్రియ, డైజెషన్ కూడా చాలా బాగుంటుందంట. మనం ఎప్పుడైతే మన మెటబాలిజం అంటారు కదా, మన జీర్ణశక్తి కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందంట పొద్దున్నే లేయడం వల్ల. పొద్దున్నే జనరల్ గా చాలా మంది పొద్దున్నే లేసి ఎక్సర్సైజ్ చేయండి, మీకు అరుగుదల బాగా ఉంటుంది అని చాలా డాక్టర్స్ కూడా మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే బెటర్ డైజెషన్ ఉంటుంది, డైజెషన్ బాగా ఉండడం వల్ల మన వెయిట్ కరెక్ట్ గా ఉంటుంది అనమాట. వెయిట్ ఓవర్ వెయిట్ అయిపోవడం, ఇంత కొంచెం తిన్నా కూడా ఇంత ఓవర్ వెయిట్ అయిపోతున్నాం ఏమని చాలా మంది అంటూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉంది, మెటబాలిక్ ప్రాసెస్ కరెక్ట్ గా జరగట్లేదని అర్థం అనమాట. సో ఆ మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వాలంటే బ్రహ్మ ముహూర్త టైంలో లేవడం వల్ల మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ రెగ్యులేట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ అని ఒక రీసెర్చ్ లో ఇది ప్రూవ్ అయిపోయింది అనమాట. ఎలా అంటే ఎవరైతే పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి మెటబాలిక్ రేట్ చాలా హెవీగా ఉంది, దానివల్ల వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు అనమాట. సో అదొకటి అడ్వాంటేజ్ మనకి. ఇంకొక లాభం ఏంటంటే హార్మోన్ బ్యాలెన్స్. మనకి జనరల్ గా మనకి మన మన బాడీ క్లాక్ అని ఒకటి ఉంటదండి. మన ఆ బాడీ క్లాక్ ని మనం ఫాలో అవ్వాలన్నమాట. అంటే మనం పొద్దున్నే ఏం చేయాలి, మన బాడీని అలా డిజైన్ చేశారనమాట కృష్ణ. మార్నింగ్ టైమ్స్ లో ఏం చేయాలి, ఈవినింగ్ టైమ్స్ లో ఏం చేయాలి, నైట్ టైమ్స్ లో ఏం చేయాలి, డే టైమ్ లో ఏం చేయాలి అనేది, దాన్ని ఫాలో అయితే గనక మనకి హార్మోన్స్ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, హార్మోన్ సంతులనం అనేది కరెక్ట్ గా ఉంటది అనమాట. సో దాని వల్ల ఏమవుతుందంటే ఈ హార్మోన్ సమతుల్యం వల్ల మనకి మెలోటోనిన్ అని ఆ, ఒక స్లీప్ హార్మోన్ ఉంటదంట. ఆ స్లీప్ హార్మోన్ వల్ల మనకి బాగా నిద్ర పడుతుంది. చాలా మంది చెప్తూ ఉంటారు మాకు నిద్ర పట్టట్లేదండి అని. ఈ నిద్ర పట్టకపోవడం అనేది ఏంటంటే మనకి ఆ మెలటోనిన్ అనే ఆ, ఆ హార్మోన్ సరిగా లేదని అర్థం అనమాట, బ్యాలెన్స్డ్ గా లేదు అని అర్థం అనమాట. సో అది బ్యాలెన్స్ అవ్వాలన్నా కూడా మనం ఎర్లీ మార్నింగ్ లేవడం, బ్రహ్మ ముహూర్తం టైంలో లేవడం వల్ల ఇది కూడా బ్యాలెన్స్ అవుతుందంట. అంతేకాకుండా కార్టిసాల్ అని ఒకటి ఉంటుందన్నమాట, ఇంకో హార్మోన్ ఉంటుంది. అంటే మనకి కార్టిసాల్ కరెక్ట్ గా లేదనుకోండి, మనకి ఒత్తిడి, ఆందోళన ఇవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. అది కరెక్ట్ గా పనిచేస్తే గానీ మనకి ఒత్తిడి, ఆందోళన అలాంటివి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో అది కూడా మనకి బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ రెండు ఇంపార్టెంట్ హార్మోన్స్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయని ఈ సైకో న్యూరో ఎండాక్రానాలజీ అనే ఒక స్టడీలో
ప్రూవ్ చేశారనమాట. సో హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంటుంది, నిద్ర బాగా పడుతుంది, ఇంకా మనకి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఆందోళన ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల. సో నెక్స్ట్ ఏంటంటే ఉన్నతమైన మానసిక ఆరోగ్యం అన్నమాట. మన రోజుని సరిగ్గా ప్రారంభిస్తే కనుక బ్రహ్మ ముహూర్తం సమయంలో నిద్రలేచే వాళ్ళకి ఇందాక మనం అనుకున్నట్టు ఒత్తిడి ఆందోళన చాలా తక్కువగా ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో మనం ధ్యానం చేయడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మానసిక ఆరోగ్యం చాలా బాగుంటాయి, ఫిజికల్ గా కూడా మనం చాలా బాగుంటాం అన్నమాట. రెండు విధాలుగా మనకి లాభం ఉంటుంది. ఇంకా మెరుగైన నిద్ర కూడా పడుతుందని మనం అనుకున్నాం కదా, ఎందుకంటే ఆ స్లీప్ హార్మోన్ ఒకటి మనకి బాగా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది కాబట్టి తొందరగా మనం ఆ, నిద్రలోకి వెళ్ళగలుగుతాం, డీప్ స్లీప్ లోకి వెళ్ళగలుగుతాం అన్నమాట. బాగా నిద్ర పడితేనే మన బాడీ అంతా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది క్యూర్ చేస్తుంది, రికవర్ అవ్వటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో బెటర్ స్లీప్ క్వాలిటీ అనేది చాలా మనకి ఉపయోగపడుతుంది ఈ బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల. ఇది కూడా రీసెర్చ్ ద్వారానే తెలిసింది. ద స్లీప్ మెడిసిన్స్ రివ్యూస్ జర్నల్ అని ఒకటి ఉందన్నమాట. దాంట్లో ఎవరైతే పొద్దున్నే లేస్తారో వాళ్ళకి ఈ నిద్రకి సంబంధించిన రుగ్మతలు ఏమీ ఉండవు. ఆ, అది కూడా స్టడీ చేసి వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. సో ఇవన్నీ శాస్త్రీయంగా మనకి ఈ 6 బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 6 బెనిఫిట్స్ సైంటిఫిక్ గా ప్రూవ్ అయినాయి. ఇవన్నీ స్టడీ చేసి రీసెర్చ్ చేసి వీళ్ళు పబ్లిష్ చేశారనమాట సైంటిస్టులు. సో ఇవన్నీ మనకి ప్రూవ్ అయినాయి కాబట్టి ఇవన్నీ సూపర్స్టిషన్ కాదు, అంటే మూఢనమ్మకం ఏం కాదు, ఇదంతా చేసి ప్రూవ్ చేశారు. సో మనకి మానసిక స్పష్టత ఒకటి ఉంటుంది, ఇంకా ఆక్సిజన్ స్థాయిలు కరెక్ట్ గా ఉంటాయి, రిచ్ గా ఉంటాయి మార్నింగ్ టైంలో, ఇంకా మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఇంకా హార్మోన్లు కూడా బాగా సంతులనంగా ఉంటాయి, బ్యాలెన్స్డ్ గా ఉంటాయి, ఇంకా ఉన్నతమైన మానసిక ఆరోగ్యం ఉంటుంది, ఇంకా మెరుగైన నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది అనమాట. స్లీప్ సైకిల్ కూడా, న్యాచురల్ స్లీప్ సైకిల్ అన్ని మనకి పెరిగిపోతాయి అన్నమాట. సో ఈ 6 బెనిఫిట్స్, ఈ 6 ఉపయోగాలు ఉన్నాయి మనకి పొద్దున్నే లేగడం వల్ల. ఇది కూడా శాస్త్రీయంగా. ఇప్పుడు మనం స్పిరిచువల్ గా అంటే ఆధ్యాత్మికంగా ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం డీప్ మెడిటేషన్. డీప్ మెడిటేషన్ అంటే మనం బ్రహ్మ ముహూర్త టైంలో మనం అనుకున్నాం కదా, ఆ టైం కృష్ణుడి టైం అని, దేవాది దేవుడి యొక్క టైం బ్రహ్మ ముహూర్త అంటేనే అది అని. సో ఎన్వైర్న్మెంట్ మనకు మెడిటేషన్ కి బాగా అనుకూలంగా ఉంటుంది అనమాట. అంటే మన మైండ్ అంతా ఏమి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఈ డే టైంలో ఏంటంటే మనం రోజు గడిచే కొద్దీ ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉంటాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మన మైండ్ కూడా ఫుల్గా ఆక్యుపైడ్ గా ఉంటుంది, ఏదో ఒక ఆలోచనలో ఉంటుంది అనమాట. బ్రహ్మముహూర్తం టైంలో చాలా ఫ్రెష్ గా ఉంటుంది, మన మైండ్ లో ఏం ఆలోచనలు ఉండవు. సో మనం ఏదన్నా ధ్యానం చేయాలన్నా, భగవంతుడి భక్తి చేయాలన్నా చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. సో ఏకాగ్రతతో లోతుగా మనం డీప్ గా మెడిటేషన్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. దానివల్ల మనకి అటెంటివ్ చాంటింగ్ అనేది కూడా చేయగలం అనమాట. అయితే ఆ, చాలా మంది మనకి భాగవతంలో కూడా ఒకటి చెప్తారనమాట ఆచార్యులు, ఏంటంటే ఈ- ఈ- ఒక దగ్గర కామ్గా కూర్చొని మెడిటేషన్ చేయడం వల్ల బ్రహ్మ ముహూర్తంలో మనం జనరల్ గానే భగవంతుడికి చాలా దగ్గర అయిపోతామని కూడా చెప్తూ ఉంటారనమాట. సో అదే ఒకటి అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే మనకి బలమైన ఆధ్యాత్మిక సంబంధం ఏర్పడుతుంది అనమాట భగవంతుడితో. ఎందుకంటే ఇదే పర్ఫెక్ట్ టైం మనకి చాంటింగ్ చేయడానికి, ప్రేయర్స్ చేయడానికి చాలా పర్ఫెక్ట్ టైం అని. ఇప్పుడు మీరు ఎవరినైనా స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఆ, బ్రహ్మ ముహూర్తం టైంలోనే వాళ్ళ సాధన అనేది స్టార్ట్ అవుతుంది. బ్రహ్మ ముహూర్తం టైంలోనే చాలా ప్రభావవంతంగా వాళ్ళు చేయగలుగుతారు అనమాట. అంటే మనం జనరల్ గా పొద్దున్నే లేచి డివోషనల్ సర్వీస్ యాక్టివిటీస్ చేయడం, భగవంతుని కీర్తించడం, ఇలాంటివి చేయడం వల్ల మనకి భగవంతుడితో సంబంధం గట్టిపడుతుంది అనమాట. మనకి ఇప్పుడు చాలా వీక్ గా ఉంటది అనమాట సంబంధం, ఆ కనెక్షన్. మనం ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, దాన్ని స్ట్రాంగ్ చేసుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానము, ఆ, భక్తి చేసుకోవడం వల్ల. సో నెక్స్ట్ ఇది ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. ఆ టైంలో మనం అనుకున్నట్టు మోడ్ ఆఫ్ గుడ్నెస్, సత్వగుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ సానుకూల శక్తి అనేది పెరుగుతుంది అనమాట. అంటే బ్రహ్మ ముహూర్త సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల మనకి సానుకూల శక్తి లభిస్తుంది. అంటే ముందు మనం అనుకున్న ఆధ్యాత్మికంగా చాలా అనుకూలంగా ఉంటుంది, మనం ఆధ్యాత్మికంగా మనం భక్తి చేసుకుంటాము, ధ్యానం చేసుకుంటాము, చాంటింగ్ ఇవన్నీ చేస్తాం కాబట్టి మనకి ఆ సానుకూల శక్తి అనేది లభిస్తుంది అనమాట.
సానుకూల శక్తి లభించడం వల్ల మన మనస్సు ఇంకా ఆత్మ రెండు శుద్ధి అవబడతాయి అన్నమాట. దానివల్ల ప్రతికూల ఆలోచనలు అంటే నెగటివ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనం జనరల్గా ఈ ఇమోషనల్ కంట్రోల్ కూడా బాగా అవుతుంది అనమాట. దీనివల్ల పాజిటివిటీ వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా కోపం రావడం, లేదంటే ఎక్కువగా బాధ అనిపించడం ఇలాంటివి ఉండవు. అవన్నీ చాలా బ్యాలెన్స్ అయిపోతాయి. భావోద్వేగాలన్నీ స్థిరంగా అయిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ భాగవతంలో కూడా చెప్పారు. ఎవరైతే పొద్దున్నే లేస్తారో జనార్దనుడిని పూజిస్తారు, అంటే కృష్ణుడి భక్తి చేస్తారో వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్న ఈ ఈ బాధల నుంచి బయటకు వెళ్ళిపోతారు. అంటే ఈ లైఫ్ అండ్ డెత్ సర్కిల్ నుంచి బయటకు వచ్చేస్తారు, జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చేస్తారని కూడా చెప్తూ ఉంటారు అనమాట. సో అది ఒక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే మనకి ఆధ్యాత్మిక అవగాహన కూడా చాలా పెరుగుతుంది అనమాట. స్పిరిచువల్ అవేర్నెస్ మనకి జనరల్గా మనం ఇవన్నీ చేస్తాం కాబట్టి మనకి భగవంతుడితో కనెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయం చాలా ఉత్తమమైంది. ఆధ్యాత్మిక అభ్యాసాలు అంటే మనం భగవద్గీత కానీ భాగవతం కానీ ఇలాంటి చదివితే మనకి బాగా అర్థమవుతాయి కూడా, ఆ అవేర్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. సో జనరల్గా మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. సో యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సా నిషా పశ్యతో మునే అని ఒక శ్లోకం ఉంటుంది అనమాట. దీని అర్థం ఏంటంటే ఎవరైతే స్పిరిచువల్ గా ఉంటారో వాళ్ళకి పడుకునే టైము మామూలుగా జనరల్ పీపుల్ కి నిద్ర లేచే టైం అంట. ఎవరికైతే నిద్ర లేచే టైము మిగతా జనాలందరికీ నిద్ర లేచే టైం ఉంటుందో ఋషులందరికీ మేల్కునే టైం అంట. అంటే ఆపోజిట్ లో ఉంటది. మనం లేట్ గా పడుకుంటాము, వాళ్ళు తొందరగా పడుకుంటారు, తొందరగా లేస్తారు. మనం లేట్ గా పడుకుంటాం, లేట్ గా లేస్తాం. అది ఆపోజిట్ లో ఉంది. అందుకని వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటారు, మనం మెటీరియల్ గా ఉంటాం అనమాట. మనం భౌతికమైన ఆలోచనలతో భౌతికమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాము. వాళ్ళు ఆధ్యాత్మికమైన ఆలోచనలతో ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ ఉంటారు అనమాట. వాళ్ళకి మనకి అది డిఫరెన్స్ అని భగవద్గీతలో కూడా ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఇది 2.69. మీరు కావాలంటే ఒకసారి తర్వాత రివైజ్ చేసుకోండి. సో బ్రహ్మ ముహూర్తంలో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి, శాస్త్రీయంగా ఇంకా ఆధ్యాత్మికంగా కాకపోయినా మనకి శాస్త్రీయంగా కూడా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు కాబట్టి మనం ఇది మూఢనమ్మకం అనుకోవడానికి లేదనమాట. సో ఇది మూఢనమ్మకం కాదు, రెండు విధాలుగా చూసినా కూడా ఇది మనకి చాలా ఉపయోగపడే టైం. మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూద్దాం. అంటే మనకి జనరల్ గా ఆ అలవాటు లేని వాళ్ళు ఎట్లా చేసుకోవాలి, ఎట్లా దీన్ని పొద్దున్నే లేవగలగాలి అనేది మనం చూద్దాము. అయితే ఇప్పుడు చాలా మందికి వర్క్ చేసే వాళ్ళకి లేదంటే హౌస్ వైఫ్స్ కైనా ప్రభుజీస్ కైనా చాలా హెక్టిక్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అంటే చాలా ఫుల్ బిజీగా ఉంటారనమాట. అందుకనే పొద్దున్నే లేవలేరు అనమాట. డే అంతా అలసిపోతారు, నైట్ కూడా చాలా పనులు ఉంటాయి, పడుకోవడమే చాలా లేట్ గా పడుకుంటారు. సో దానివల్ల వాళ్ళు పొద్దున్నే లేవలేరు అనమాట బ్రహ్మ ముహూర్తం టైంలో. కాకపోతే కొన్ని టిప్స్ మనం చూద్దాము, ఎలా మనం మెల్లగా గ్రాడ్యువల్ గా ఎట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. అంటే జనరల్ గా మనం ఏదైనా కొత్త చేంజ్ స్టార్ట్ చేసామంటే మన బాడీకి కానీ మన మైండ్కి కానీ అది స్లోగా ఉండాలి. స్లోగా ఉంటేనే మనం సడన్ చేంజ్ చేసామనుకోండి బాడీ యాక్సెప్ట్ చేయదు, మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు అనమాట. అందుకని ఏది చేసినా స్లోగా చేయాలన్నమాట చేంజ్ అనేది. ఈ అలవాటు చేసుకోవాలంటే పొద్దున్నే లేవడం మనం ఇప్పుడు 6ంటికి లేస్తున్నాం అనుకోండి, ఒక 10 నిమిషాల ముందు లేవడం నేర్చుకోవాలి. లేదంటే 7కి లేస్తున్నారు అనుకోండి ఎవరైనా, వాళ్ళు ఒక 10 నిమిషాల ముందు లేవడం స్టార్ట్ చేయాలన్నమాట. ఒక 10 డేస్ కానీ 15 డేస్ కానీ ఆ 10 మినిట్స్ అలవాటు అయ్యేదాకా వాళ్ళ అలారం ఒక 10 నిమిషాల ముందు పెట్టుకుంటే వాళ్ళకి ఒక కంఫర్ట్ లెవెల్ వస్తుంది అనమాట. ఓకే, ఒక వారం లేచిన తర్వాత ఓకే ఇది అలవాటు అయిపోయింది, 10 నిమిషాలే కాబట్టి బాడీకి తెలియదు, మైండ్కి తెలియదు, ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అలా 10 మినిట్స్ తగ్గించుకుంటా వస్తే అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ లేదంటే అట్లీస్ట్ 6 మంత్స్లో అయినా మీరు కరెక్ట్గా బ్రహ్మముహూర్తం టైంకి లేవగలుగుతారు అనమాట. సో అందుకని మనం ఏది చేసినా స్లోగా చేయాలి, గ్రాడ్యువల్గా చేయాలి, మన బాడీ మైండ్ అడ్జస్ట్ అయ్యే విధంగా చేయాలన్నమాట. అదొకటి. ఇంకోటి ఏంటంటే కన్సిస్టెంట్గా చేయాలి. రెగ్యులర్గా మనం ఒక స్లీప్ సైకిల్ పెట్టుకోవాలన్నమాట. అంటే మనం పడుకునే టైము రోజు సేమ్ టైం ఉండాలి. అంటే ఈరోజు 10ంటికి పడుకుంటా, రేపు 11ంటికి పడుకుంటా, ఎల్లుండి 12ంటికి పడుకుంటా అలాంటివి చేయకూడదు. మనం మన యాక్టివిటీస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అలానే మనకి సర్కాడియన్ రిథమ్స్ అని ఉంటాయి అన్నమాట. అవి ఈజీగా అడ్జస్ట్ అవుతాయి మన బాడీలో. అలా అడ్జస్ట్ అవ్వాలంటే మనం ఏదైనా ఒకటి చేసామంటే ఆ టైంకి చేయాలన్నమాట. ఇప్పుడు మనం
రోజు మధ్యాహ్నం భోజనం చేస్తాము, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఆ టైంకి మన బాడీ ఇండికేట్ చేస్తుంది, మనకి ఆకలేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మీరు రెగ్యులర్గా ఏ టైంలో తింటారో ఆ టైంకి ఆకలేస్తుంది అనమాట. సో అందుకని మనం బాడీ అలా పని చేస్తుంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం అదే టైంకి పడుకున్నాం అనుకోండి, రోజు అదే టైంకి నిద్ర వస్తుంది. అదే టైంకి ఇంకా మామూలుగా మీరు కొన్ని రోజులకి అలారం లేకుండానే మీకు మెలకు వచ్చేస్తుంది అనమాట. అలా మన బాడీ అలా డిజైన్ చేశారు కాబట్టి అది ఎలా ఎలా పని చేయాలో దాన్ని అలా వాడుకుంటే కరెక్ట్గా పనిచేస్తుంది. దాన్ని డిస్టర్బ్ చేసామంటే అది డిస్టర్బ్డ్గా పనిచేస్తుంది అనమాట. సో మనం అదొకటి కన్సిస్టెంట్గా చేయాలి. ఒక సైకిల్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, నేను రోజు 10ంటికి పడుకుంటాను, లేదంటే 9ంటికి పడుకుంటాను. ఇలాంటిది కరెక్ట్గా చేస్తే బాడీకి కూడా అది అలవాటు అవుతుంది, ఆ టైంకి నిద్రపోతుంది అనమాట. రోజు ఒక టైంలో పడుకుంటే దానికి కూడా అర్థం కాదు, ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లేవాలి అని తెలియదు కదా. సో అదొకటి చూసుకోవాలి మనం. నెక్స్ట్ ఇది ఏంటంటే హైడ్రేషన్ ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మన బాడీని మనం ఎప్పుడూ సరైన వాటర్, మన బాడీ 70% వాటర్ ఉంటుందండి, 30% మిగతా ఎలిమెంట్స్ ఉంటాయి. సో 70% వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు దానికి డీహైడ్రేషన్ లేకుండా హైడ్రేట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు మంచినీళ్ళు దానికి తగ్గట్టుగా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి 70%. అందుకనే ఎక్కువ నీళ్ళు తాగమని చెప్తారు కదా. సో పొద్దున్నే లేచినప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగడం, లేదంటే మొహం కోల్డ్ వాటర్తో కడుక్కోవడం వల్ల మనం ఫ్రెష్గా యాక్టివ్గా అనిపిస్తుంది. అది ఒకటి చేసుకోవచ్చు. ఇంకా మైండ్ఫుల్ ప్రాక్టీసెస్ చేయాలన్నమాట. అంటే మనం అనుకున్నట్టు చాంటింగ్ కానీ, మెడిటేషన్ కానీ, లేదంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ లాంటివి, ఎందుకంటే ఆక్సిజన్ రిచ్ ఉంటుంది కదా. సో వాటితో మనం రోజు స్టార్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా మన బాడీ ప్రిపేర్డ్గా ఉంటుంది అనమాట, మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నా కూడా. ఇంకా డిస్ట్రాక్షన్స్ అన్ని అవాయిడ్ చేసుకోవాలి. ఇనీషియల్గా మనం జనరల్గా పొద్దున్నే లేవగానే ఫోన్ చూసుకునే అలవాటు ఉంటుంది కదా చాలా మందికి. సో ఫోన్ చూసుకోవడం, లేదంటే ల్యాప్టాప్లు చూసుకోవడం, ఇవన్నీ చేయకూడదు. టెక్నాలజీకి, డిస్ట్రాక్షన్స్కి మిగతా ఏది గుర్తొచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టేయండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు బాడీకి, మైండ్కి, ఆత్మకి సంబంధించిన పనులు చేయండి. అంటే బాడీ యాక్టివ్గా ఉండాలంటే ఒక 10 minutes ప్రాణాయామం చేయడం, లేదంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడంతో స్టార్ట్ చేయడం, తర్వాత మనం ధ్యానం చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటే ఇవన్నీ మిగతా డిస్ట్రాక్షన్స్ అన్న అవన్నీ మిగతా డే టైంలో కూడా చేసుకోవచ్చు. మీరు ఫోన్ చూసుకోవడం కానీ, రెస్పాన్స్ ఇవ్వడం కానీ, లేదంటే ల్యాప్టాప్లో ఏమన్నా మెయిల్స్ చెక్ చేసుకోవడం కానీ, ఇలాంటివి ఏమి చేయకండి. ఏదైతే ఇంపార్టెంట్ ఆ టైంలో మనకి భగవంతుడిని దగ్గర చేస్తుందో అలాంటి పనులే చేయండి అనమాట. అందుకే మనకి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయమని చెప్తారనమాట. దానివల్ల మనకి రోజంతా చాలా బాగా అనిపిస్తుంది అనమాట అవన్నీ చేయడం వల్ల. కొంచెం ఆ 2 hours టైం మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మన మిగతా రోజంతా కూడా కరెక్ట్గా యూటిలైజ్ అవుతుంది అనమాట. సో ఇలాంటివి ఆ, ఆ, చేసుకుంటే మనం కొంచెం ఈజీగా అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట. ఏదైనా గ్రాడ్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా కన్సిస్టెంట్గా ఉండాలి. రోజు రెగ్యులర్గా ఒక టైంకి పడుకోవాలి, మంచిగా నీళ్లు తాగాలి. ఇంకా మనం మెడిటేషన్, ప్రాణాయామం అలాంటివి చేసుకోవాలి. ఇంకా లేచినప్పుడు ఇంకా మిగతా డిస్ట్రాక్షన్స్ నుంచి ఈ 5 చేసుకున్నారంటే మీకు ఈజీగా బ్రహ్మ ముహూర్తంలో లేచి అలవాటు అయిపోతుంది. దాన్ని మీరు బ- ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవచ్చు. భగవంతుడితో కనెక్షన్ స్టేబుల్ అవుతుంది, స్టడీ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో మనం ఈ 3 కూడా గుర్తుంచుకోవాలి. త్రిగుణాలు ఎప్పుడెప్పుడు ఎక్కువగా వర్క్ చేస్తాయంటే ఎర్లీ మార్నింగ్ టైంలో మనకి సత్వగుణం ఉంటుంది, బ్రహ్మ ముహూర్తం టైంలో. డే టైంలో రజోగుణం ఉంటుంది, నైట్ టైంలో తమో గుణం ఉంటుంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే శ్రీల ప్రభుపాద ఎన్నింటికి లేచేవాళ్ళు మీకు తెలుసా? 2 o'clock అన్నారు మాతాజీ. అవును, 2 o'clock లేచేవాళ్ళు అంట ఆయన. అంటే జనరల్ గా ఆయన మామూలుగా ఆ, ఈ పాశ్చాత్య దేశాలు వెళ్ళినప్పుడు 2ంటికే లేచి ఆయన భాగవతం ఇవన్నీ రాసేవాళ్ళు అనమాట. సో ఆయన 2 గంటలే పడుకునే వాళ్ళంట. మనం ఆయనలాగా చేయాల్సిన అవసరం లేదు, మనకి అంత శక్తి కూడా లేదు. సో మనం ఏం చేయాలంటే ప్రభుపాద జనరల్ గా 3ంటికే లేచేవాళ్ళంట. ఆయన 70 ఏళ్ల వయసులో కూడా ఆయన 3ంటికే లేచేవాళ్ళంట. 3ంటికి లేచి ఆయన చాంటింగ్, ఇంకా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అన్ని మార్నింగే చేసుకునే వాళ్ళంట. శ్రీల ప్రభుపాద కూడా చాలాసార్లు చెప్పారంట బ్రహ్మ ముహూర్త ఎంత ఇంపార్టెంట్ అనేది, ఎంత బెస్ట్ టైం మనకి అనేది చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆయన చెప్పారంట. ఎలా మనం ఆ టైంలో చాంటింగ్ చేస్తే మన మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది, మనకి ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటి నుంచి మనం జనరల్గా అటెంటివ్ చాంటింగ్ చేయాలంటే చాలా టఫ్ డే టైంలో. కానీ మీరు బ్రహ్మ ముహూర్తంలో ట్రై చేయండి. ఫస్ట్ రోజే మీరు మిరాకిల్స్ రావాలని అనుకోకండి. కొంచెం బాడీ అలవాటు అవ్వాలి, మైండ్ అలవాటు అవ్వాలి. ఒక 21 days చేయండి. ఏది చేసినా ఒక 21 days చేస్తే మీకు అది అలవాటులాగా అయిపోతుంది. మీరు దాని రిజల్ట్స్ కూడా చూస్తారనమాట 21 days చేయడం వల్ల.
ఒకరోజు చేసి నాకు రాలేదు, నాకు అవ్వట్లేదు, ఈ మాతాజీ ఏదో చెప్పారు కానీ అసలు అదంతా నిజం కాదని అనిపిస్తుంది. అందుకని మీరు కన్సిస్టెంట్గా ఒక 21 రోజులు చేయండి ఏదైనా సరే. దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఇది పని చేస్తుందా లేదా అనేది. మీకు తెలియాలంటే ఒక 21 డేస్ ఖచ్చితంగా చేయాలన్నమాట. సో ఆయన డిసిప్లిన్, మనం ప్రభుపాద డిసిప్లిన్ ఫాలో అవ్వాలంటే చాలా కష్టం కాబట్టి మనం మనం ఫాలో అవ్వగలిగేలాగా మనం 4 to 5:30 బ్రహ్మ ముహూర్తం కాబట్టి ఒక 10 నిమిషాల ముందో పావుగంట ముందో లేచారంటే మీకు మార్నింగ్ కాల్స్ అన్నీ అయిపోతాయి. కాలకృత్యాలన్నీ తీర్చుకొని మీరు 4 నుంచి 5:30 వరకు ఆ గంటన్నర టైము కరెక్ట్గా వాడుకుంటే మీ రోజంతా చాలా బాగుంటుంది అనమాట. సో ప్రభుపాద అనేవాళ్ళంట బ్రహ్మ ముహూర్త చాంటింగ్ చేయడానికి బెస్ట్ టైం, ఎందుకంటే అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి, మైండ్ క్లియర్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ప్రభుపాద 70 ఏళ్ళ వయసులో చేసినప్పుడు మనం ఆ, ఎందుకు చేయలేము? అది కృష్ణ సర్వీస్ లో ఎంగేజ్ అవ్వడానికి మనకు కూడా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనం కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో అయితే ఇంకా చాలా మంది డివోటీస్ కూడా చాలా జనరల్ గా మనందరికీ పొద్దున్నే లేవడం అంటే చాలా టఫ్ గా ఉంటుంది. ఎందుకంటే లేజినెస్ వల్ల అలారం పెట్టుకుంటారు కానీ స్నూజ్ చేస్తూ ఉంటారు 5 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు అని. సో అలా లేవకుండా ఉండిపోతారు అనమాట. సో కానీ ఒక డివోటీ చెప్పారంట, ఆయనకి జనరల్ గా అలవాటు లేదు అలారం పెట్టుకొని ఎలాగోలా లేచారంట. అయితే ఆయన మైండ్ చాలా కామ్ గా అనిపించిందంట. జపా ఇంకా చేయడం చాలా కాన్సన్ట్రేషన్ గా చేయగలిగాను నేను. టెంపుల్లో 4ంటికి కూర్చుంటే అట్మాస్ఫియరే అసలు డివోటీస్ కానీ అందరూ చాంటింగ్ చేస్తూ ఉంటారు. ఈయన కూడా ఇంట్లో అయితే అవ్వదనేసి టెంపుల్కి వెళ్ళేవాళ్ళంట. టెంపుల్కి వెళ్ళడం వల్ల ఆయన ఒక ఒక 1 వీక్ 10 డేస్ వెళ్తేనే ఆయన ఆయన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయిందంట. సో అందుకని ఆయన బ్రహ్మముహూర్త టైంలో ఫుల్గా నిద్రపోయేవాళ్ళంట అంతకుముందు. సో ఆయన ఒక ఇది ప్రభుపాద లెక్చర్ విన్న తర్వాత ఆయన ఎర్లీగా లేవడం స్టార్ట్ చేశారంట. కానీ ఇంట్లో చేయడం కష్టంగా అనిపించిందంట. సో ఆయన ఏం చేశారంటే టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో చేయడం స్టార్ట్ చేశారంట. అలా చేయడం వల్ల ఆయనకి ఒక అలవాటు అయిపోయింది. ఇంకా ఆయనకి ఏమనిపించిందంటే కృష్ణనే ఆయన కోసం వెయిట్ చేస్తున్నారా టెంపుల్లో అనే అనే భావన వచ్చిందంట. కొన్ని రోజులకి ఒక ఒక నెల రోజుల తర్వాత ఆయన వెళ్ళలేకపోతే లేదు నేను వెళ్ళాలి, కృష్ణ నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు ఊళ్ళో అని అనే భావన కూడా వచ్చేసింది అనమాట. ఆయన మైండ్ అంత ఫోకస్డ్ అయిపోయింది అనమాట. ఇంకా కొంతమంది ఇంకేం చెప్పారంటే ఒక డివోటీకి అయితే ఈ బ్యాక్ పెయిన్ ఉండేదంట, బాగా చాలా కాలం నుంచి బ్యాక్ పెయిన్ ఉండేదంట. సో ఆయన కొన్ని కొన్ని వారాలు పొద్దున్నే లేచి స్నానం చేయడం స్టార్ట్ చేశారంట. కొన్ని వారాల తర్వాత ఆయనకి అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్యాక్ పెయిన్ చాలా 80% 90% తగ్గిపోయిందంట. అంటే ఈ హీలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ స్పిరిచువల్ వైబ్రేషన్స్ వల్ల మనం పొద్దున్నే లేచి చాంటింగ్ చేయడం వల్ల ఈ హీలింగ్ ప్రాసెస్ కూడా ఆ, బాగా మెరుగుతుంది అనమాట. తొందరగా హీల్ అయిపోతుంది అనమాట. అంటే మనకు తెలియకుండానే మనలో మార్పులు వస్తాయి, మన బాడీలో కానీ మన మైండ్ సెట్ లో కానీ చాలా మార్పులు వస్తాయి అనమాట. సో ఆయన ఇది చాలా మిరాక్యులస్ గా అనిపించిందంట. ఆయన చాలా వాడారంట బ్యాక్ పెయిన్ కి, ఇవన్నీ ఏం తగ్గలేదంట. కానీ జస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల డివోషన్ చేయడం వల్ల కృష్ణకి కనెక్ట్ అవ్వడం వల్ల బాడీ కూడా హీల్ అయిపోయింది అనేది ఆయన చాలా సందర్భాల్లో అందరికీ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. సో బ్రహ్మ ముహూర్తంలో జనరల్ గా టెంపుల్ వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. మీరు మంగళారతి అటెండ్ అవ్వకపోతే అయితే మీకు నేను చెప్పేది అర్థమవుతుంది. అవ్వకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి. అంటే రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఎప్పుడైనా వారానికి ఒకసారో లేదంటే 2 వీక్స్కి ఒకసారో మీకు కుదిరినప్పుడు ఒకసారి మంగళారతికి వెళ్ళండి. 4:30కి ఉంటుంది. అక్కడ డీటీస్ ని మంచిగా డెకరేట్ చేస్తారు, చక్కగా అందరూ చాంటింగ్ చేసుకుంటూ ఉంటారు. మంగళారతి తర్వాత కూడా చాంటింగ్ జపా టైం ఉంటుంది, అందరు కలిసి గ్రూప్ చాంటింగ్ చేస్తారు. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అన్నమాట. చాలా పవిత్రంగా అనిపిస్తుంది, చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. చాలా ఆ టైంలో కృష్ణ రాధాకృష్ణ దర్శనం చేసుకోవడం, గౌరనితాయి దర్శనం చేసుకోవడం, జగన్నాథ్ బలరాం సుభద్రమయ్య దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అయితే ఒక డివోటీ పొద్దున్నే 4:30కి అలా వెళ్ళేవాళ్ళంట. ఆయన ఆయన చాలా డిఫరెన్స్ కనిపించింది. కృష్ణనే నా ఎదురుగా ఉన్నట్టు అనిపించింది అని ఈయన కూడా ఇంతకుముందు మనం చెప్పుకునే డివోటీ లాగా ఆయనకి కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది. చాలా పీస్ఫుల్ ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో. అసలు మంగళారతి టైం అనేది అది ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ లో ఒకసారైనా మనందరం. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళండి, మంగళారతి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అయితే చాలా మంది ఇంకొక డివోటీ ఏం చెప్పారంటే ఆయనకి స్పిరిచువల్ గా
ఎంతూజియాజం పోయిందంట. జనరల్‌గా భక్తిలోకి వచ్చిన కొత్తల్లో ఉన్న ఎంతూజియాజం కొన్ని రోజుల తర్వాత ఉండదనమాట. కొంచెం తెలిసిన తర్వాత సర్లే ఇంతే గదా! చూద్దాంలే, చేద్దాంలే అనే టైప్‌లోకి ఎళ్ళిపోతారనమాట. ఇనీషియల్‌గా వచ్చినప్పుడు చాలా ఎంతూజియాస్టిక్‌గా ఉంటారు. బాగా ఉత్సాహం ఉంటదనమాట. మెల్లమెల్లగా ఉత్సాహం తగ్గిపోతూ ఉంటదనమాట. సో, అయితే ఆయన ఇలానే స్టార్ట్ చేశారు. భక్తిలో కొన్ని రోజులు కంటిన్యూ చేశారు. తర్వాత ఆయన ఎందుకో మెల్లమెల్లగా ఉత్సాహం తగ్గిపోయిందంట. సో, ఆయనకి అర్థమైపోయిందనమాట. ఓకే. నేను డౌన్ అవుతున్నాను అనేది ఆయనకి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఏం చేశారంటే, ఆ డివోటీ పొద్దున్నే లేసి చాంటింగ్ చేయడం స్టార్ట్ చేశారంట బ్రహ్మ ముహూర్త టైంలో. మెల్లగా ఆయన ఎంతూజియాజం ముందు కన్నా ఎక్కువయిందంట. బాగా కృష్ణ ఆయన కృష్ణతో ఉన్న కనెక్షన్ బాగా ఎస్టాబ్లిష్ అయిందంట. సో, అలా పర్సనల్ ఛాలెంజెస్ కూడా ఈజీగా ఓవర్‌కమ్ చేయడం స్టార్ట్ అయిందంట. అంటే ఆయన ఎప్పుడైతే కృష్ణ కనెక్ట్ అవుతారో ఆయనకి లైఫ్‌లో ఉన్న ఏ ప్రాబ్లమ్ లాగా అనిపించలేదంట. అదే ఆయన సాధన బ్రహ్మముహూర్తంలో చేయనప్పుడు ఏంటంటే, సర్లే చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని చాలా చాంటింగ్ గూడా పోస్ట్‌పోన్ అయ్యేదంట. చాంటింగ్ గూడా అయ్యేది గాదంట. ఇట్లా బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల ఆయనకి బాగా క్లారిటీ వచ్చిందంట. ఏం చేయాలి లైఫ్‌లో? ఏం చేయకూడదు? అసలు లైఫ్ పర్పస్ ఏంటి? నేను పొద్దున్నే లేవడం వల్ల ఏం ఉపయోగం ఉందనేది ఆయన ఎక్స్‌పీరియన్స్ చేశారంట కొన్ని రోజుల తర్వాత. సో, ఆయన గూడా చాలా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల ఆయనకి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడం ఎంత సులభతరమైంది. దానివల్ల ఏం ప్రయోజనాలున్నాయని ఆయన గూడా ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. సో, అందుకనే ఎర్లీ మార్నింగ్ జపం, ఎర్లీ మార్నింగ్ సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కృష్ణతో కనెక్షన్ మనకి పర్సనల్‌గా అనిపించేలాగా చేస్తుంది ఈ బ్రహ్మ ముహూర్త సాధన. ఒక డివోటీ అయితే చాలా సార్లు అంటారు. కృష్ణని నా పక్కన కూర్చుంటారు నేను జపం జపం చేసేటప్పుడు అనే ఫీలింగ్ వస్తదంట ఆయనకి. ఆ ఎక్స్‌పీరియన్స్ రెగ్యులర్‌గా ఈవినింగ్ ప్రాక్టీసెస్ కానీ, లేకపోతే డే టైమ్‌లో చేసేటప్పుడు ఆయనకెప్పుడు అనిపించదంట. బ్రహ్మ ముహూర్తంలో చేసేటప్పుడు మాత్రమే ఆయనకలా అనిపిస్తదంట. ఆయన చుట్టుపక్కల అంతా రాధాకృష్ణ ఉన్నట్టు, ఆ లీలలు జరుగుతున్నట్టు, ఆ ఎక్స్‌పీరియన్స్ అది చెప్పలేము. అది అనుభవిస్తేనే కొంచెం అర్థమవుతుంది. సో, మీరు గూడా ట్రై చేయండి బ్రహ్మ ముహూర్తంలో చాంటింగ్ జేయడం. దానివల్ల చాలా ప్రయోజనాలుంటాయన్నమాట. శాస్త్రీయంగా ఇంకా ఆహ్, ఆధ్యాత్మికంగా 2 విధాలుగా మనకి ఇన్ని ప్రయోజనాలున్నాయి. మనకి బ్రహ్మ ముహూర్తం అనేది ఈ సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ చేశారు. ఇదేమి సూపర్‌స్టిషన్ గాదు. మూఢనమ్మకం అయితే కాదు. సో, మనము చక్కగా బ్రహ్మ ముహూర్తాన్ని టైంని బాగా యుటిలైజ్ చేసుకోవాలి. కాకపోతే స్లోగా స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు లేవలేకపోతున్నట్టయితే స్లోగా స్టార్ట్ చేయండి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అనేది మనకి జనరల్‌గా గూడా చెప్తూ ఉంటారు. మనకి స్కూల్స్‌లో గూడా పిల్లలకి కూడా చెప్తూ ఉంటారు. తొందరగా పడుకోవడం వల్ల తొందరగా లేస్తారు. అంటే ఇప్పుడు చెప్తారనమాట. మనం 8-10 లోపు ఒక గంట పడుకుంటే 2 గంటలు పడుకున్న దాంతో సమానం అంట. నైట్ 8-10 లోపు మీకెంత వీలైతే అంత ఎర్లీగా పడుకోండి. అండ్ మీరు తెల్లవారిన తర్వాత బ్రహ్మముహూర్తం తర్వాత ఎప్పుడు పడుకున్నా గూడా ఒక 2 గంటలు పడుకున్నా, ఒక గంట గూడా పడుకున్న దాంతో సమానం అవ్వదు. మనం నిద్రపోతాం అనుకుంటాం గానీ అది లేజినెస్ అన్నమాట. నిద్ర ఏం పట్టదు మనకి. జనరల్‌గా ఈ సర్కాడియన్ రిథమ్స్ అనే శాస్త్రీయత దాని ప్రకారం రీసెర్చ్ ప్రకారం మనం జస్ట్ పడుకుంటామంట. నిద్రపోతున్నట్టు అనిపిస్తదంట గానీ అది యాక్చువల్ నిద్ర గాదనమాట. అందుకే మీరు డే టైమ్‌లో ఎంత పడుకున్నా, నైట్ టైమ్ పడుకున్న దాంతో సమానం గాదంటారు గదా! మీకు కూడా ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు. నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మెంటల్‌గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఫిజికల్‌గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని మనం ఈ బయోలాజికల్ క్లాక్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో అయినప్పుడు మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఆధ్యాత్మికంగా ఇంకా భౌతికంగా గూడా మనకి చాలా ప్రయోజనాలుంటాయన్నమాట. సో, కృష్ణ వెయిట్ చేస్తూ ఉంటారు బ్రహ్మముహూర్తం టైంలో. సో, మనం బ్రహ్మముహూర్తం టైంలో లేచి మనం కృష్ణతో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మీరు చెప్పిన దాంట్లో నేను చాలా కనెక్ట్ అవుతాను మాతాజీ. ఇదివరకు నిద్ర ఉండేది కాదు అస్సలు. ఎందుకో ఏమో మాతాజీ చాలా సంవత్సరాల నుండి నాకు నిద్ర లేదు. అయితే మొన్న అనుష మాతాజీ వీళ్ళంతా కలిసి మీ గురించి ప్రే చేస్తాం మాతాజీ అన్నారు. ఈ మధ్య నిజంగానే నిద్రపోతున్నా మాతాజీ. అసలు అది లేకపోతే తెల్లవార్లు అలా మేలుకుతోటే ఉండి ఇంకా సరే ఏం చేయను అని అంటే ఎర్లీ టు అంటే తొందరగానే 6:30, 7 మధ్యలో భోంచేస్తాం మాతాజీ. ఈవినింగ్ లేకుండా భోజనం గ్రేవీ అంటే ఉంది. చపాతీ తింటాను, లేకపోతే ఫ్రూట్స్ తింటాను.
8 కల్లా పడుకుంటాను. ఇప్పుడు మనకు క్లాసెస్ అవుతున్నాయి కదా, నిద్రపోయి డిస్టర్బ్ అయిందనమాట. లేకపోతే ఇంకా 1 అవర్కి ఒకసారి మీరు అన్నట్టు అలారం లేకుండా మేలుకొచ్చేస్తుంది మాతాజీ. ఓహో ఇప్పుడు 1 గంట అయిందా, ఇప్పుడు 2 అయిందా, ఇప్పుడు 3 అయిందా, 3 అయిందంటే ఇంకా లేవచ్చు, లేచి కొద్దిసేపు చాంటింగ్ చేసుకోవచ్చు. అలా లేకపోతే పడుకోనైనా చాంటింగ్ చేసుకోవటము. ఇంకా తర్వాత 4, 5 అయిందంటే ఇంకా అట్లా లేచి కూర్చొని కంటిన్యూగా చాంటింగ్ చేసేసుకుంటాను. ఇంకా అప్పుడు లేచి కూర్చుంటాను. ఇప్పుడు క్లాసెస్ అవుతున్నాయి కాబట్టి అటెండ్ అవుతున్నాను. లేకపోతే 5 కల్లా నా చాంటింగ్ అయిపోతుంది మాతాజీ. అయిపోయి మీరు ఏమన్నా సరే అప్పుడు పడుకుంటాను ఒక గంట సేపు. మళ్ళీ మియాపూర్ది క్లాస్ 8 స్టార్ట్ అవుతుంది, అంటే 7 నుండే ఉంటుంది కానీ 8 అట్లా జాయిన్ అవుతాను. 9:15కి అయిపోతుంది. మళ్ళీ 11:15కి ఒక క్లాస్ ఉంది మాతాజీ, ఆ క్లాస్ అటెండ్ అవుతాను. మళ్ళీ వెరీ ఈవినింగ్ 4 వెల్ మాతాజీ. మీరు మీకున్న టైం అంతా చక్కగా ఆధ్యాత్మికంగా ఉపయోగించుకుంటున్నారు. మాతాజీ ఊరికే మనం మంచిది. కబుర్లు చెప్పుకొని ఏదో చేయడం కంటే ఇది అవును. మనము ఏం చేయలేకున్నా వినడం కూడా శ్రవణ అవును. శ్రవణ కీర్తనం అయితే చేయొచ్చు, కీర్తనం అయితే అవుతుంది chanting తో. అదే నేను చెప్పా కదా మాతాజీ, నోటితో పలకడం కీర్తనం, చెవులతో వినడం శ్రవణము. మన హృదయంలో ఉన్న కృష్ణ భగవానుడికి అవి అర్పిస్తున్నట్టుగా రోజు అలా నేను అన్వయించుకుంటాను మాతాజీ. అలా చెవుల నుండి అంటే హృదయం ఆకారం బొమ్మ వేసుకున్నాను. హరే కృష్ణ మహామంత్రం అలా లోపలికి గుండె లోపలికి పోయి ఆ భగవంతుడి పాదాల దగ్గర హరే కృష్ణ నామం పువ్వులాగా పడుతున్నట్టు అట్లా వెరీ గుడ్ మాతాజీ. వెరీ బొమ్మేసి పెట్టుకున్నా మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మాతాజీ. అండ్ జనరల్ గా అంటూ ఉంటారు కదా, మనం ఎవరు లేనప్పుడు మనం కృష్ణుడితో మాట్లాడాలంటారు, ఎవరైనా ఉన్నప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడాలంటారు. సో మీరు అది పర్ఫెక్ట్ గా చేస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఇంకెవరైనా మిగతా వాళ్ళు ఎవరైనా షేర్ చేస్తా అంటే చేయండి. మీకేమనిపించింది బ్రహ్మ ముహూర్తం గురించి? మీ ఐడియా ఏమైనా చేంజ్ అయిందా? మీరు ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ, హరే ప్రణామ్ కృష్ణ మాతాజీ. మాతాజీ. ప్రణామం. రోజు ఒక టైం అనేది నైట్ పడుకుంటాం కదా మాతాజీ. మ్మ్. ఇప్పుడు క్లాసెస్ అవి చదువుతాం వలన కొద్దిగా లేట్ అవుతుంది, దాని వల్ల ఏమన్నా చేంజ్ గానీ అవుతుందా మాతాజీ? అంటే మీరు క్లాసెస్ లేట్ నైట్స్ రోజు ఉండవు కదా మాతాజీ, ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు. కాకపోతే లేట్ నైట్స్ మీరు అన్ని, అంటే మనం జనరల్ గా ఒక్కొక్కసారి క్లాస్ లేట్ అయితే ఏం చేస్తామంటే దాని తర్వాత చేసే పనులు కొన్ని ఉంటాయి కదా, వాటిని ముందే చేసేసుకొని ఇట్లా క్లాస్ అయిపోగానే ఇట్లా పడుకునేలాగా చేసుకున్నా కూడా మీకు చాలా టైం కలిసి వస్తుంది కదా. అండ్ ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే లేట్ గా పడుకుంటే లేట్ గా లేవాలి అనుకుంటాము, అట్లా చేయకూడదంట. మనం లేట్ గా పడుకున్నా కూడా ఎర్లీగా లేవటం స్టార్ట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనం ఈ 1, 2 రోజులు లేట్ అంటే పర్వాలేదు, కానీ రెగ్యులర్ గా లేట్ గా పడుకొని రెగ్యులర్ గా తొందరగా లేచినా కూడా మనకి నిద్ర సరిపోకపోవచ్చు. కాకపోతే ఆధ్యాత్మికంగా మనం చాంటింగ్ కానీ, భక్తి కానీ, లేదంటే స్క్రిప్చర్స్ చదువుకోవడం కానీ, భగవంతుడి ధ్యానంలో ఉండడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల మనకి జనరల్ గా 8 గంటల నిద్ర అవసరం ఉండదంట. సో అలా మనకి నిద్ర అవసరం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే 6 గంటలు నిద్రపోయినా మనకి ఫ్రెష్ గా అనిపిస్తుంది, నిద్ర సరిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఆ స్టేజ్ కి రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఈ టైంలో మనం ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఇంకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ఇవి 5 చెప్పారు కదా. అదే అంటే ఫస్ట్ టైంకు నిద్రపోవటము, నెక్స్ట్ టైంకు నీళ్ళు తాగటము, ప్రొద్దుటే నీళ్ళు తాగడం, ప్రాణాయామము అది చెప్పారు. 4th చాంటింగ్, ఇంకోటి ఏం చెప్పారు మాతాజీ? ఇంకోటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండాలి. అంటే పొద్దున్నే లేవగానే మనం మొబైల్స్ పట్టుకోవడం, ల్యాప్టాప్స్ పట్టుకోవడం, ఇంకా లేదంటే అయితే వేరే ఏదైనా పని చేసుకోవడం. మనకి జనరల్ గా హౌస్ వైఫ్స్ అయితే వంట చేయడం అవన్నీ గుర్తొస్తాయి, ప్రభుజీస్ కి వేరే గుర్తొస్తుంటాయి. అలా కాకుండా పేపర్ చదవడం అట్లాంటివి కాకుండా మన ఆధ్యాత్మికంగా ఆ టైంని వాడుకోవాలన్నమాట. అవన్నీ పక్కన పెట్టేయాలి. మనకి ఏది ప్రయారిటీ, ఈ బ్రహ్మముహూర్తంలో మనం ఏం చేస్తే మనకి మంచిది అనేది మనం ఆ పనులు మాత్రమే చేయాలన్నమాట. ఈ ప్రాణాయామం కానీ, లేదంటే ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేస్తే మనకి ఆ బ్రీతింగ్, మనకి కావాల్సిన ఆక్సిజన్, బ్రెయిన్ కావాల్సిన ఆక్సిజన్ వచ్చేస్తుంది. కొద్దిగా అవుట్డోర్ వాతావరణంలో కుదిరితే గనక కొంచెం బయటకు వచ్చి చేయండి. ఇంట్లో చేయడం వల్ల కన్నా బయట చేయడం వల్ల బాగా బెనిఫిట్ ఉంటుంది అనమాట. అట్లాంటి చిన్న చిన్నవి అవి చూసుకోండి మీకు వీలైతే గనక. లేకపోతే బాల్కనీస్ లోకి రావడము అట్లాంటివి చేస్తే బాగుంటుంది. అన్నీ చేస్తాం మాతాజీ, కానీ పొద్దుటే మొబైల్ పట్టుకొని లేవగానే మొబైల్ పట్టుకోవడం బాగా అలవాటు అయిపోయింది మాతాజీ. టైం మొబైల్. ఇస్తాము, అవును.
కరెక్ట్ మళ్ళీ మాట్లాడి మొబైల్లోకి పోస్ట్ వెళ్తే మనం ఎక్కడికి వెళ్తాం కూడా తెలియదు, ఆ టైం అసలు సరిపోదు, తెలియదు కూడా. సో మెసేజ్లు చూస్తూ ఉంటాం, రెస్పాన్స్లు ఇస్తూ ఉంటాం, లేదంటే వేరే ఏదో చూస్తూ ఉంటాం, తెలియకుండానే డిస్ట్రాక్ట్ అవుతాం. అందుకనే మొబైల్స్ పట్టుకోవద్దని చెప్తారు. ఇప్పుడు జనరల్గా డిజిటల్ డీటాక్స్ అని చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ, చిన్న చిన్న పిల్లలకి కూడా బాగా మొబైల్ అడిక్షన్ అయిపోతుంది. మొబైల్ అడిక్షన్ వల్ల వాళ్ళు కాగ్నిటివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకునే విధానము, ఇంకా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానము, మనుషులతో రిలేషన్షిప్స్ ఏర్పరచుకునే విధానం, అవన్నీ చేంజ్ అవుతున్నాయంట పిల్లలకి. ఇంతకుముందు ఏంటంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడటం. ఈ మొబైల్ కనెక్షన్ వల్ల ఈ మిగతా అందరితో మాట్లాడటం అనేది, హ్యూమన్ రిలేషన్స్ అన్ని తగ్గిపోతున్నాయి అన్నమాట. సో అవన్నీ సెట్ చేసుకోవడానికి ఈ మొబైల్ అనేది ఒక ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని డిస్ట్రాక్షన్స్, మనం కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి మనకి తెలుస్తుంది ఓకే ఇది డిస్ట్రాక్షన్ అని. సో మనం అది కంట్రోల్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసి ఓకే తర్వాత చూసుకుందామని, అంటే అసలు చూడొద్దని చెప్పట్లేదు, ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో మాత్రం చూడకండి. అదొకటి అలవాటు చేసుకుంటే బాగుంటుంది. మీరు అన్నట్టు ఆ మాట నిజం మాతాజీ. పిల్లలకు అది డిస్ట్రాక్షన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అసలు మనం పలకరించిన పలికే మూడ్లో ఉండరు. చదువు మీద ఇంట్రెస్ట్ ఉండటం లేదు, మనతో కలవాలని ఇంట్రెస్ట్ ఉండటం లేదు. అంటే ఇది మొబైల్ మూలంగా అవుతుందని ఆలోచన లేదు మాతాజీ. కానీ ఎందుకో పిల్లలు ఎందుకో డిస్టర్బ్గా ఉంటున్నారు, ఎందుకో మనతో కలవటం లేదు అని బాధ అనిపిస్తుంది నాకు. అంటే ఎలా చెప్పాలో తెలియటం లేదు మాతాజీ. వాళ్ళు వినటం లేదు కూడా. ఏం చెప్పినా కూడా విసుక్కుంటున్నాం, నీకు తెలియలేవే అంటుంటారు ప్రతిదానికి. అదే ఎలా చెప్తే బాగుంటుంది వాళ్ళకి అని. వాళ్ళు ఎలా మాతాజీ రాత్రంతా కూడా మనం పడుకున్న వాళ్ళు మొబైల్ తీసుకొని వాళ్ళు ఏం చూస్తారో మనకు తెలీదు, కానీ మొబైల్ మాత్రం పట్టుకొని ఉంటున్నారు అనమాట. ఆ అలవాటు చేంజ్ చేయాలి మాతాజీ, అదొకటి చేంజ్ చేయాలి. కాకపోతే మీరు ఇప్పుడు జనరల్ గా పిల్లలు ఆడుకునేటప్పుడు ఒక బొమ్మతో ఆడుకుంటూ ఉంటారు, ఆ బొమ్మ తీసేసుకున్నారు అనుకోండి, వాళ్ళ చేతిలో ఏదో ఒకటి ఉండాలి కదా. సో అవును. దానికి మీరు హయ్యర్ టేస్ట్ ఇవ్వాలన్నమాట. అదే చెప్తారు మనకి శాస్త్రాల్లో కూడా. మనము పిల్లవాళ్ళు యాక్టివిటీ లేకుండా మనం ఎవరూ ఉండలేము, పిల్లలు కూడా ఉండలేరు యాక్టివిటీ లేకుండా. సో పిల్లలు కూడా ఉండలేరు కాబట్టి ఆ యాక్టివిటీ చేయొద్దంటే ఇంకోటి ఏం చేయాలనేది మీరు చూపించగలగాలి, వాళ్ళకి ఇంకో రుచి తగలాలన్నమాట. అందుకే మీరు ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, భక్తుల అసోసియేషన్లో తీసుకురావాలి, సండే స్కూల్స్ అని ఉంటాయి వాటిల్లో జాయిన్ చేస్తే ఆ, పిల్లలు దాంట్లో కొద్ది కొద్దిగా వాల్యూ సిస్టమ్, మన స్పిరిచువాలిటీ ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఏం చేయకూడదు, ఏది మంచి ఏది చెడు, మనం ఎలా భగవంతుడిని కనెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. అంటే భగవంతుడిని కనెక్ట్ చేసుకోవడం అనేది పక్కన విషయం, అసలు క్యారెక్టర్, అసలు వాల్యూ సిస్టమ్ ఏంటి, మనం ఏం చేయొచ్చు, మన డిసిప్లిన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. వాళ్ళకి ఇంటర్నలైజ్ అవుతుంది. ఇంటర్నలైజ్ అవ్వడం వల్ల వాళ్ళు ఆ, ఇవన్నీ చేయడం మానేస్తారనమాట. ఓకే ఇది రైట్ కాదు, మనం జనరల్ గా మనం ఏదైనా ఎందుకు చేస్తామంటే మనకి ఏది తప్పు ఏది కరెక్ట్ తెలియదు కాబట్టి, పిల్లలకి ఇంకా తెలియదు కదా. సో అది వాళ్ళకి మనం చెప్పగలగాలన్నమాట, ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పగలగాలి. మిగతాది ఆటోమేటిక్ గా వాళ్ళే చేస్తారు, మిగతా కంట్రోలింగ్ మెల్లగా తెచ్చుకుంటారు వాళ్ళే. అయితే ఎన్వైరన్మెంట్ మీరు ప్రొవైడ్ చేయాలి. మీరు ఏమి ఇవ్వకుండా ఖాళీగా కూర్చోమంటే ఎవరు కూర్చోరు. ఇప్పుడు పిల్లలు ఆడుకునే పిల్లల దగ్గర ఒక బొమ్మతో ఎక్కువ ఆడుకుంటున్నారు, నా బొమ్మ తీసేస్తే వాళ్ళు ఏం చేయాలనేది మీరు చెప్పాలి కదా. వాళ్ళు ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ చేయాలన్నమాట, అది రైట్ ఎంగేజ్మెంట్ అయి ఉండాలి. సో అందుకని మనకి అసోసియేషన్, కీర్తన్స్, కర్తాలు, మృదంగ్, ఇలాంటి యాక్టివిటీస్ లో పెట్టండి. ఇంకా సండే స్కూల్లో భాగవతం, భగవద్గీత స్టోరీస్ బాగా చెప్తారు, ఆ స్టోరీస్ కంటే పిల్లలు బాగా కనెక్ట్ అవుతారు కదా. సో అలాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి చాలా చేంజ్ వస్తుంది. కాకపోతే మనం ఏమనుకుంటామంటే మనం ఏదైనా చెప్తే వెంటనే చేసేయాలనుకుంటాం అనమాట, అలా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వాలి మనం. మంచి చెడు అనేది మనం చెప్తా ఉండాలి, వాళ్ళకి మైండ్ లో రిజిస్టర్ అవుతుంది అనమాట. పోయే కొద్దీ ఇప్పుడు మనం రోజు చెప్తా ఉంటాం పిల్లలకి, ఇది చేయకూడదు ఇది చేయకూడదు అని, వాళ్ళు చేస్తూనే ఉంటారు, అయినా మనం చెప్పడం ఆపకూడదు అనమాట. వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అని మనం అనుకోకూడదు. మనం చెప్తా ఉంటే వాళ్ళకి ఏదో ఒక రోజు రిజిస్టర్ అవుతుంది. ఇది పోయే కొద్దీ వాళ్ళు ఓకే ఇది అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు, లేదా నాన్నమ్మ చెప్పింది, తాతగారు చెప్పారు, ఇలాంటివన్నీ గుర్తుంచుకుంటారు అనమాట. కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పుడు అవి పనిచేయడం స్టార్ట్ చేస్తాయి అనమాట. సో మన డ్యూటీ వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, వాళ్ళకి హయ్యర్ టేస్ట్ ఇవ్వడం. అంటే మనం యాక్టివిటీ లేకుండా అల్లరి చేయకుండా కూర్చోండి అంటే సైలెంట్ గా ఎవరు కూర్చోరు పిల్లలు కూడా. మనం కూడా ఏ యాక్టివిటీ లేకుండా కూర్చోవాలంటే కష్టం కదా. సో అట్లనే మనం కూడా అట్లా వాళ్ళకి ఆ ఎన్వైరన్మెంట్ అయితే క్రియేట్ చేయాలి మీరు. ఇప్పుడు మొబైల్ తీసేస్తారు, వాళ్ళు దేని మీద ఎంగేజ్ అవ్వాలనేది మీకు తెలియాలన్నమాట. తను అన్నిట్లో యాక్టివ్గా ఉంటుంది మాతాజీ. 9th క్లాస్ చదువుతుంది. ఒక స్టడీస్ మీద ఒకటి ఇంట్రెస్ట్ లేదు మాతాజీ. ఎన్ని చెప్పినా కూడా వింటం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. మన రిషికేష్ ప్రభుజీ క్లాస్లో కూడా జాయిన్ చేశాను అనమాట. అయినా క్లాస్ అటెండ్ అవడం లేదు, నువ్వేదో ఇస్కాంది చేస్తావు అంటది అనమాట.
అంటే మీ అండర్స్టాండింగ్ వాళ్ళ అండర్స్టాండింగ్ ఒకలా ఉండదు కదా మాతాజీ, వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది. ఆ, వాళ్ళకి ఆ టైంలో ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. ఆ పిల్లలు అలాంటి పిల్లలతో మీరు కనెక్ట్ చేయగలగాలి. అంటే ఇప్పుడు ఎవరైనా కొంచెం భక్తి చేసే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కనెక్ట్ చేస్తే వీళ్ళు కూడా మెల్లగా చేంజ్ అవుతారు. అట్లాంటి ఇంట్రొడక్షన్స్ ఇస్తా ఉండండి, మెల్లగా సెట్ అవుతారు. మళ్ళీ ప్రతి యాక్టివిటీలో చాలా బాగా టీచర్స్ అందరు చాలా మెచ్చుకుంటారు మాతాజీ. ప్రతిదీ కూడా ఎంత యాక్టివ్గా చేస్తుందంటే మనం ఎవరం పెద్దోళ్ళం కూడా చేయలేము అంత ఇదిగా. వాళ్ళ మమ్మీ కూడా తను ఆఫీస్లో ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఇట్లా ఉంటే, నువ్వు తనకంటే సీనియర్ కదా, నువ్వెందుకు భయపడతావు అని అట్లాంటి అడ్వైస్ కూడా ఇస్తుందంట. ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంది మాతాజీ. మనకి కృష్ణ అందరికి ఒక్కొక్క స్కిల్ ఇస్తారంట మాతాజీ. కృష్ణకి 64 కళలు, అలా 64 విద్యలు తెలుసు కదా, వాటిలో మనకి ఆయన నుంచి కొంచెం కొంచెం వస్తాయంట. అందుకని ప్రతి వాళ్ళకి ఒకటి ఖచ్చితంగా వాళ్ళకి కేపబిలిటీ ఉంటది అనమాట. దాన్ని ఏంటనేది చూసుకొని వెళ్ళిపోవాలి. అందరూ చదువుకోవాలి, అందరూ డాక్టర్లు అవ్వాలి, అందరూ ఇంజనీర్లు అవ్వాలని ఉండదు. వాళ్ళకి ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు ధ్యాస పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఈ 10th ఇంటర్ వరకు ఇవి కంపల్సరీ కదా మాతాజీ, చదువు అయితే అవసరమే కదా. అది ఒక్కటి వదిలిపెడుతుంది, మిగతా అన్ని పట్టుకుంటుంది అనమాట. అక్కడే అందరితోటి డిస్టర్బెన్స్ అవుతుంది. ఏం చేయాలి, ఎలా చెప్తే తను అర్థం చేసుకుంటది అని ఓకే. సరిపోతుంది. అవే ఉంటుంది. మీరు కూడా మీకు తెలుస్తుంది, మీరు కూడా ధ్యానంలో ఉంటారు కాబట్టి, జపం చేస్తున్నారు కాబట్టి మీకు ఐడియా వస్తుంది. ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయండి. స్టోరీ విను అది మళ్ళీ స్టోరీస్ అవి కూడా ఇంగ్లీష్ సండే స్టోరీస్. స్కూల్ జాయిన్ చేయండి మాతాజీ. ఇలాంటి పిల్లలకి సండే స్కూల్ వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది. సండే స్కూల్స్ అని ఉంటాయి, ఒక 1-2 hours క్లాసెస్ ఉంటాయి. అవి ఇచ్చి జాయిన్ చేయండి, అవి బాగా పనిచేస్తాయి. మనం ఇంకా ఇప్పుడు ఈ రోజుకి క్లోజ్ చేద్దాము. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కోటి వైష్ణవ వృందకి జై, శీల ప్రభుపాదకి జై, శీల గురుదేవుకి జై. ధన్యవాదాలు మాతాజీ.